ఏంటబ్బా మన సంతోష్ గారు పొద్దున్నే చేపల్ని పీతల్ని అన్నిటిని చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? వెల్కమ్ బ్యాక్ సంతోష్ భారతి యూట్యూబ్ షో. సో ఈరోజు రామ్నగర్లో సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న చేపల మార్కెట్కి వెళ్తున్నాం. పైగా రంజాన్ కాబట్టి రోడ్లన్నీ ఖాళీ ఉంటాయి. నమస్తే, గుడ్ మార్నింగ్. డేట్ వచ్చేసి ఈరోజు 31 మార్చ్లో లాస్ట్ డే అనమాట. సో ఈరోజు ఎక్కడున్నానో గెస్ట్ చేస్తారా? వీడియో చూపెడతా. ఎక్కడున్నా? రామ్నగర్ బిగ్గెస్ట్ ఇంపోర్టెడ్ ఏంటి ఫిష్ మార్కెట్. రామ్నగర్లో ఫిష్ మార్కెట్ చాలా పెద్దది. అన్ని రకాల చేపలు దొరుకుతాయి. 250 ఏంటిది? కొర్రమట్టలు 250 రూపీస్ కేజీ అన్న. ఇక్కడైతే అన్ని రకాల చేపలు దొరుకుతాయి కదన్నా. ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇది ఆంధ్ర నుంచి. ఇవి కొర్రమట్టలు 250 కేజీ అంట. భలే ఉన్నాయి. పెద్దగా ఉంది పట్టుకుంది. చాలా అన్న ఏం చేపలు అన్నా ఇవి? ఏం జస్ట్ వీడియో క్యాప్చర్ చేసుకుంటున్నాను. ఇదేనండి అపోలో ఫిష్. చాలా ఉన్నాయి. ఆంధ్ర నుంచి అన్న ఈ చేప పేరు ఏం పేరు అన్న? బొచ్చెల. బొచ్చెల అంటే ఇవన్నీ బొచ్చెలే. ఆంధ్ర నుంచి తీసుకొచ్చారు బొచ్చెలు ఇవన్నీ. రొయ్యలు ఇవి కదా అమ్మా? రొయ్యలు వేయించుకోవడానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎంతమ్మా కేజీ? ఇవి అయిపోయినాయా? ఎట్లా కేజీ అమ్మా? 150. 250. పెద్ద మార్కెట్ ఫిష్ మార్కెట్. అండ్ ఇది కుర్రమట్టలు చెప్పనా? కొంచెం చూపించాను కదా, ఇంకా చూపిస్తాను. ఏందన్నా ఈ చేప పేరు? అపోలో ఫిష్. ఇవి బొచ్చెలు అంట. ఆన పెద్దగా ఉన్నాయి చేపలు. ఈ బొచ్చ 100. చాలా పెద్దగా ఉంది. అండ్ చేపలు అంటే బోన్లెస్ ఫిష్.
షార్ప్ టైప్ ఇది అన్న చేప పేరు ఏంటన్నా దీనికి? భాష. చేప పేరు భాష అంట. మద్రాస్. ఇవి అప్పులు. ఇవి బొచ్చలు కదన్నా. ఇవన్నీ కూడా బొచ్చలే. ఇవన్నీ అన్నీ. ఇది అపోలో ఫిష్ అనేది. ఇది అపోలో ఫిష్ 50 పర్ కేజీ. 50 రూపాయలు అంటే ఎంత తక్కువకి వస్తుంది. యూట్యూబ్ అమ్మా. అలా దీని పేరు ఏందన్నా? 80 రూపాయలు ఇస్తాను. 90 అమ్మిన 80. అన్నీ చేపలు అయితే అమ్మా. అయితే ఎక్కువ కొడుతుంది. సో ఇవన్నీ ప్యాక్ చేసేస్తున్నారు. ఎవరెవరు కావాలో ఏంటేంటో అవన్నీ ఇట్లా సేఫ్గా ఐస్ వేసేసి ప్యాక్ చేసేస్తున్నారు. ఫిష్ ప్యాకింగ్ ఫిష్ ప్యాకింగ్ ఇట్లా ఉంటుంది. ఒక చేప అయితే రోడ్ మీదనే పడుతుంది. అండ్ మీకు బ్యూటిఫుల్ కేక్లు ఐబ్రోస్. పీతలు. ఒకటి 3 కిలోలు ఉంటుంది. అది 3 కిలోలు ఉంటాయి. ఇవి ఏమంటాయి? 1.5 కిలో 2 కిలోలు ఉంటాయి. షాప్ అలాగుంటుంది. అదే ఇక్కడనే మాది. అక్కడి నుంచి పడుకొస్తాం. 8 వేలకి ఇస్తా లాస్ట్. వస్తాను. చెప్పు. 8 వేలు కావాలన్నా? 2000 ఇచ్చేసారు. నేనే చెప్తున్నా 2000 చెప్తున్నా. 200 కూడా చెప్పినా. చాలా హెల్దీ. ఒకటే పడేట్లేదు. అదే ఒకటే పడేట్లేదు. 150 రూపాయలు ఇస్తున్నాను. 150 రూపాయలు ఇస్తాను. మా అదే రేట్ అమ్ముతాను. ఇంకంతగానే ఎక్కువ తక్కువ అమ్మాయి ఆయన. చేపలు తీసుకున్నాడు అన్న. కవర్ కావాలా? ఎంత? 5 రూపాయలా? 5 రూపీస్. అయిపోయింది. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 11 AM అవుతుంది. మధ్యాహ్నం అవ్వొస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం తక్కువ రద్దీగా ఉంది. చేపలు కూడా ఎక్కువ లేవు. అందుకని చెప్పేసి ఉన్న చేపల్ని ఉన్న మార్కెట్ని చూపిస్తున్నాం. ఇప్పుడు నరుకుతులు ప్యూర్ తెలంగాణ మాట్లాడతా. నరుకుతులు చేపలు ఒక్కొక్క చేపలను తీసుకొని అయితే బొచ్చలు ఎక్కువ శాతం బొచ్చలే ఉన్నాయి. బాగా పీతలు బాగా ఇది పీతలు. సముద్రం పీతలు. అలా పీతలు కదా ఇది. సముద్రం కదా ఇది. పీతలు ఒక్కొక్కదాన్ని చాలా షార్ప్ ఉంది అసలు. ప్యాక్ చేసేసి ఫ్రెష్ ఉన్నాయి. పీతలు ఎన్ని రకాలు. ఏం పెట్టట్లే అన్న. ఎంత షార్ప్ ఉంది ఈయన. ఎట్లా కడతారన్న వీటికి దారాలు? ఇవన్నీ సముద్ర పీతలే చూడు ఎట్లున్నాయి అసలు. పీతలు కానుకొట్టి మార్కెట్ నుంచి చూపిస్తాను. ఎన్నో
కవర్ తీసుకున్నా, పీతల్ని చూసిన. వామ్మో ఏం పీతలు రా నాయన అవి. ఏది అయిపోయిందా? ఏం తీసుకున్నావు బావా? కొర్రమట్టలా? కొర్రమట్టలు తీసుకున్నాడంట. నరికేది దాన్ని. వీళ్ళు ఎట్లా నరుకుతారో చూపిస్తా చూడు. చేపలు వీడియో తీసుకున్నాం. చేప ఏం చేపనా? గీరడమా? గీరడ వాళ్ళని తీయకు. తోలు తీస్తున్నా అంటే ఇదంతా నరికే చేపలే కదా. ఇట్లా అయితే నరికి నరికి పెడుతున్నారు. ఫుల్ మార్కెట్ చూసా. బ్యూటిఫుల్ అవును అవును. ఏం ఏం చేప అది? అనిల్ చేప. గొరకలంట. కొరమట్ట లెక్కనే ఉంటుంది కానీ ఖచ్చితంగా ఒక్కదాన్నైనా పట్టుకో. రాబే రే రారా, జారిపోతుంది. పట్టుకున్నా. కంపు కంపు దెంగుతుంది, కంపు దేకుతుంది అంటుంది. ఎన్ని చేపలు ఏంటిరా నాయన, వాసన మాత్రం విడ్డూరంగా ఉంది ఇక్కడ. ఎంత నరకుడు ప్లేస్. అలా వెయిట్ చేస్తున్నాడు ఆడ. తీసింది సాలరా కానీ అని అంటున్నాడు. సో ఇది రామ్నగర్ చేపల మార్కెట్. కలుద్దాం మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. రే పట్టుకోరా. అరే భలే పట్టుకుంటున్నా. ఏం పట్టుకున్నాం? మనోడు భలే పట్టుకుంటున్నాం. ఒక్కసారి చెప్తారు, రోజు చెప్తారా? థ్యాంక్స్. అడుగుకుంటారా? థ్యాంక్స్ రా. చలో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇది రామ్నగర్ చేపల మార్కెట్. అగ్గువ రైట్ ఉంది. హవా పోవడానికి తల్లి అయిపోయింది. ఇక ఓడే. చలో పోదామా? సరిపోతుందా? ఎంత పడ్డది బావా? మొత్తం పాదొక్క 3 కిలోలు. పాదొక్క 3 కిలోలు అని కొరమట్టలు. అరే ఇక్కడ ఒక మసాలా దొరుకుతుంది బావా, మంచిగా ఉంటుంది. మీ అక్కడ ఫోన్ చేస్తే ఏమో అవసరం లేదు. మొత్తం పాదొక్క 3 కిలోలు ఎంత పడింది? 750. ఈడ కొన్నా అంతే ఉంది, బయట కొన్నా అంతే ఉంది కదా బావా? నీకు ఎవరో ఇచ్చేది. మరి బయట కొంటే ఎంత కొర్రమట్టలు? 400. ఈడెంత? 250 ఉంది ప్రస్తుతానికి. 250. సగానికి సగం రేటు.
అంటే ఇలా మార్కెట్ పండుగ కదా ఎవరు ఉంటారు కొనరు కాబట్టి తక్కువ అమ్ముతారు. ఈరోజు రంజాన్ పండుగ కాబట్టి వాళ్ళ మళ్ళా వారం దాకా కష్టమే. అమ్మేస్తున్నారు మంగళవారం వరకు. మళ్ళీ బంద్ ఉంటుంది కదా. మంగళవారం బందా? మళ్ళీ ఓన్లీ వీకెండ్సే పెడతారు, తర్వాత బంద్ ఉంటుంది మార్కెట్. రోజు ఉంటుంది, ఒక వారంలో మంగళవారం రోజు బంద్ ఉంటుంది. ఆహా, వారంలో ఒకసారి బంద్ ఉంటుందంట. ఇక అందరు హాలిడేస్ తీసుకున్నప్పుడు కష్టం చేసేటోళ్ళు హాలిడేస్ తీసుకోవడంలో తప్పేముంది. సో ఇది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి, అంతవరకు బాయ్ బాయ్.